నమస్తే, నేను రోజా. దొంగ రకం ఏం చేసినా బుద్ధి మాత్రం మారటం లేదు, సిగ్గు అసలే రావడం లేదు. పాకిస్తాన్ బతుకే అంత అన్నట్టుగా తయారైంది. ఇప్పటికే కశ్మీర్ను ఆక్రమించి అక్కడి ప్రజల్ని చంపుకు తింటున్న పాకిస్తాన్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఓవైపు స్వదేశంలో విడిపోతామంటూ బలూచిస్తాన్లో అగ్గి రాసుకుంటోంది. పొరుగున ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తోంది. మరోవైపు దేశంలో అంతర్గత కల్లోలం వెరసి పాకిస్తాన్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా సీన్ కనిపిస్తుంటే, ఆ దేశం మాత్రం ఇండియాపై సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తినడానికి తిండి లేదు కానీ ఇండియాపై మాత్రం కుట్రలు చేస్తూనే ఉంది. ఓవైపు అంతర్గత సంక్షోభం, మరోవైపు ఆర్థిక కల్లోలం వెంటాడుతున్నా సిగ్గులేని దాయాది ఇండియాలోకి వేర్పాటువాదుల్ని పంపించాలని కుట్రలు చేస్తూనే ఉంది. అమాయకులకు ఆశ చూపించి ఇండియాలోకి జిహాదీలను పంపిస్తోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదుల చొరబాటుకు గత నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. భద్రతా దళాలు తిప్పికొడుతుండటంతో చొరబాట్లు ఆగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఇవాళ మరోటి జరిగింది. తాజాగా చొరబాటుదారుల్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇరుపక్షాల కాల్పుల్లో ఒక సైనిక సిబ్బంది మరణించాడు. 9 మంది పంజాబ్ రెజిమెంట్లో సైనికుడు కుల్దీప్ చంద్ ఈ ఘటనలో ప్రాణార్పణ చేశాడు. ధైర్యవంతుడైన కుల్దీప్ చంద్ త్యాగానికి ఆర్మీ జోహార్లర్పించింది. ఏప్రిల్ 11, 2025 రాత్రి సుందర్బానీలోని కేరీ బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్కు ధైర్యంగా నాయకత్వం వహిస్తూ ప్రాణాలను అర్పించారని ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ విభాగం తెలిపింది. కుల్దీప్ అంతిమ త్యాగం ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కిష్త్వార్ జిల్లాలో 3 ఉగ్రవాదులు మరణించారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా ఏప్రిల్ 9న కిష్త్వార్లోని చత్రు అడవిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి మిషన్ నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఫిబ్రవరి 11న ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ప్రయోగించడంతో ఒక కెప్టెన్ సహా 2 ఆర్మీ సిబ్బంది మరణించగా మరొకరు గాయపడ్డారు. పదే సరిహద్దుల్లో ఉగ్రవాద చొరబాట్లు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు పాకిస్తాన్ వైపు పెరుగుతున్నాయి. అయితే భారత సైన్యం ఈ ప్రయత్నాలను తిప్పికొడుతోంది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని మంచుతో కప్పబడ్డ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం తెలిపింది. అంతకు ముందు రోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కిష్త్వార్లోని చత్రు వద్ద జరుగుతున్న ఆపరేషన్లో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మరో 2 పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక AK, ఒక M4 రైఫిల్తో సహా భారీగా ఆయుధాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. గత నెలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి కధువా జిల్లాలోకి చొరబడ్డ ఉగ్రవాదులపై భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించారు. మార్చి 28న 4 పోలీస్ సిబ్బంది మరణించారు. 2 ఉగ్రవాదులు కధువాలో బలగాలు కాల్చేశాయి. గత సంవత్సరంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఉధంపూర్, దోడా, కిష్త్వార్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలకు కాశ్మీర్కు చేరుకోవడానికి కధువా ఒక ప్రధాన చొరబాటు మార్గంగా కుట్రలు చేస్తున్నారు. ఈ సంఘటన LOC వెంట భారతదేశం ఎదుర్కొంటున్న నిరంతర ముప్పును మరోసారి తేటతెల్లం చేస్తోంది. ఉగ్రవాదులు తరచుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి చొరబడ్డానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంచు కరగడం, పర్వత మార్గాలు తిరిగి తెరవడం ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో సైన్యం హై అలర్ట్ లో ఉంది.
ఉగ్రవాద గ్రూపులు ఈ సమయాన్ని చొరబాట్లు పెంచడానికి చూస్తున్నాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దేశాన్ని రక్షించడానికి, శత్రువులు భారత నేలలోకి ప్రవేశించకుండా ఆపడానికి సైనికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజా ఘటనతో సైన్యం సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఉగ్రవాద గ్రూపులను ట్రాక్ చేయడానికి, భవిష్యత్తులో చొరబాటు ప్రయత్నాలను నిరోధించడానికి నిఘా సంస్థలతో ఆర్మీ కలిసి పనిచేస్తోంది. మరోవైపు దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపాయి. రైల్వే శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశాయి. తీవ్రవాదులు చొరబడొచ్చని అనుమానిస్తున్నారు. ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చి విచారిస్తున్న తరుణంలో ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.